అందరికీ హాయ్ అండి. ఈరోజు సొరకాయ పాలకర్రీ మన శరీరానికి ఎంతో చలవ చేసేంటో సొరకాయ పాలకర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి 2 చిటపట్లాడిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అవి కూడా వేసేసుకొని బాగా కలదిప్పుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిపోయాయి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని, అదే ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకోవాలి. సిమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల్లో సొరకాయ ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కూడా తిప్పేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకోవాలి. నూనె పైకి తేలి ఉంటుంది చక్కగా. ఇప్పుడు దాంట్లో ఒక టీ గ్లాసు పాలు తీసుకొని పోసేసుకోవాలి. ఆ ముక్కల్లో ఆ పాలు మగ్గేంత వరకు, ఆ పాలలో ఆ సొరకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పాలు మొత్తం ఇనికిపోయి నూనె పైకి తేలేంత వరకు ఇలా తిప్పుకొని ఒకసారి ఉడకనివ్వాలి. చూసారుగా రెడీ అయిపోయింది. పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో తేలిగ్గా చాలా త్వరగా అయిపోయేటువంటి సొరకాయ పాల ఎగురు కూర. ఈ కర్రీ మన శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.